జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్, ఇక ఒకసారి అమెరికాకు వెళదాం. యుఎస్కి సంబంధించినటువంటి వార్తల్లో మేజర్గా అక్కడ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి సంబంధించి కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్. దాంట్లో ఇప్పటికే జో బైడెన్ గురించి మనం గత వారం కూడా మనం మాట్లాడాం. జో బైడెన్ తన నిజానికి కాగ్నిటివ్ ఎబిలిటీస్ కోల్పోయారు. చాలా వరకు ఆయనకి ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు అనేది చాలా సీరియస్గానే చర్చ నడుస్తోంది. ఇలాంటి టైంలో కమలా హ్యారిస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ప్రెసిడెంట్గా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ అన్నట్టుగా ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దేశాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. ఇంకా నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆవిడే కాబట్టి ఇమీడియట్గా ఆవిడకి అవకాశం ఇస్తారా, లేకపోతే ఎలక్షన్స్ తర్వాత చూసుకుందామనే భావన ఉంటుందా? ఏం జరుగుతుందని చెప్తారు ఒకసారి. అంటే మరి జో బైడెన్ ఈయన పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదు అని డిక్లేర్ చేసి ప్రెసిడెంట్ ఈజ్ అన్ఫిట్ అని చెప్పి ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో అప్పుడు వైస్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. కానీ అట్లాంటి ఒక అంతకంటే ముందర ఆవిడ స్టేట్మెంట్ ఇస్తుందంటే అర్థం ఏంటి? అంటే ఆవిడ కూడా ఒప్పేసుకుందా ఆయన అన్ఫిట్ అని? సో ఇది అక్కడ పెద్ద ప్రశ్న. మరి డెమోక్రాటిక్ పార్టీ అని ఆలోచన చేస్తుంది. ఇప్పుడేమో వాళ్ళ ప్రైమరీస్ అన్నీ కూడాను బైడెన్కే ఓట్లు వేస్తున్నారు. బైడెన్ ఇప్పుడు లీడ్లో ఉన్నారు. ఆయన బైడెన్కి డొనాల్డ్ ట్రంప్కి మధ్యలో వ్యత్యాసం ఏదో 5% ఉంది, 3% ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ చూపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క సర్వేస్ అన్నీ కూడాను పోటీలలో మనకు జో బైడెన్కిను తర్వాత మనకు నిక్కీ హేలీకి వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటే కనుక నిక్కీ హేలీ గెలుస్తుందని చెప్తున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్కి జో బైడెన్కి మధ్యలో కనుక పోటీ జరిగితే వాళ్ళ పెద్ద తేడా లేదు, ఒక 4-5% మాత్రమే తేడా ఉందని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎంత ఎకో సిస్టమ్ ఆయన సపోర్ట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంటే అటువంటి వ్యక్తి కావాలా వీళ్ళకి? ఏమీ తెలియని, అది ఏం చేస్తున్నాడో తెలియని ఒక వేలుముద్ర వేసేటువంటి వ్యక్తి వీళ్ళు ఉండి వెనక నుంచి శక్తులు దీన్ని నడిపిస్తాయా? అది అర్థం చేసుకోవాలి. మరి కమలా హ్యారిస్ చేసిన గొప్పతనం ఏంటి? ఈవిడకి ఆయన ఇచ్చినటువంటి మేజర్ పోర్ట్ఫోలియో ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ. బార్డర్లో వస్తున్నటువంటి మెక్సికో నుంచి వస్తున్నటువంటి వ్యక్తులని అక్కడ బార్డర్ మేనేజ్మెంట్ నువ్వు చూసుకో అని చెప్పి ఆవిడకి జో బైడెన్ ఇచ్చినటువంటి బాధ్యత. ఆవిడ ఏం చేసింది ఈరోజు? చాలా డీటెయిల్గా మనం గ్లోబల్ రౌండప్లో మనం చర్చించుకున్నాం. అక్కడ బార్డర్ క్రైసిస్ ఎలా అవుతుంది, టెక్సస్కిను తర్వాత వాళ్ళ ఫెడరల్ గవర్నమెంట్కి ఎటువంటి గొడవలు అవుతున్నాయని మనం చర్చించుకున్నాం. ఆవిడ వెళ్ళి మెక్సికోకి వెళ్ళి దోస్ హూ వాంట్ టు కమ్ టు అవర్ కంట్రీ మై ఓన్లీ మెసేజ్ డోంట్ అని చెప్పేసి వచ్చేసింది. అంతే చెప్పగానే వాళ్ళు అవుతారా? ఈరోజు అక్కడ అన్ని దేశాల నుంచి మనకు మన ఆఫ్ఘనిస్తాన్, సిరియా ఇటువంటి ఇస్లామిక్ దేశాల్లో క్షీణించినటువంటి పరిస్థితుల నుంచి అక్కడి నుంచి వస్తున్నారు. మెక్సికో నుంచి ఇతరత్ర లాటిన్ అమెరికా నుంచి వస్తున్నారు, ఆఫ్రికా నుంచి వస్తున్నారు, అన్నిటికంటే ముఖ్యమైనది చైనా నుంచి వస్తున్నారు. అంటే ఇది ఎవరు మాట్లాడట్లేదు. చైనాలో ప్రజలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళు అక్కడి నుంచి చాలామంది వలస వెళ్ళి ఇక్కడికి మెక్సికో బార్డర్ దాటి వస్తున్నారు. సరే, మనకు దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే సంపన్నమైనటువంటి రాష్ట్రం గుజరాత్ నుంచి కూడా చాలామంది వెళ్తున్నటువంటి విషయం మనకు జరిగింది. మనం దాన్ని కూడా చర్చించుకున్నాం. వాళ్ళ ధనం లేక కష్టంతో వెళ్ళట్లేదు వాళ్ళు, అమెరికా మోజుతో వెళ్తున్నారు వాళ్ళు. కానీ చైనాలో ఇతరత్ర దేశంలో మోజుతో వెళ్ళట్లేదు వాళ్ళు. వాళ్ళ పరిస్థితులు క్షీణిస్తున్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, క్రమేపీ వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దెబ్బతింటున్నాయి, వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళు పారిపోతున్నారు వాళ్ళు. దీని అంత రెస్పాన్సిబిలిటీ కమలా హ్యారిస్కి ఉండింది. ఆవిడ ఏం చేసింది? ఇప్పుడు ఆవిడ ప్రెసిడెంట్ అవుతానని ఆవిడ డిక్లేర్ చేసుకుంటే దేశం ఆవిడని ప్రెసిడెంట్గా స్వీకరించడానికి సిద్ధంగా ఉందా లేదా? టెక్నికల్గా ఆవిడ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి అవ్వచ్చేమో, నిజంగా దేశం సిద్ధంగా ఉందా లేదా? దీని వెనకాల ఒక వీడియో వైరల్ అయింది. ఇది యూట్యూబ్లో ఉన్నది, అది ట్విట్టర్లో ఉన్నది. ఒక రిపోర్టర్ ఒబామాని అడిగారు, మీరు ఒక థర్డ్ టర్మ్కి నిలబడడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఒకవేళ అది కాన్స్టిట్యూషనల్లీ అది జరగకపోతే అయినా కానీ మీరు ఇంకో థర్డ్ టర్మ్ రన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి, అంటే ఒక కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్టేట్మెంట్ ఇస్తే, నేను చెప్పేదాన్ని అనుసరించి పనిచేసేవాళ్ళు ఉంటే అటువంటి సిచ్యువేషన్ నాకు సమ్మతమే అని చెప్పాడు. నేను మళ్ళీ కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగానే ఉన్నానని చెప్పాడు. అంటే ఎగ్జాక్ట్గా అదే జరుగుతున్నది. ఇప్పుడు జో బైడెన్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ లేవు కాబట్టి సీనియర్ కౌన్సిల్ ఆల్రెడీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వెనకాల జరుగుతున్నదంతా కూడా తనతో ఈయన నడిపిస్తున్నారు, ఒబామా నడిపిస్తున్నారు. దీన్ని జో బైడెన్ ఫస్ట్ టర్మ్ కింద పరిగణించకుండా ఒబామా థర్డ్ టర్మ్ కింద పరిగణిస్తేనే కరెక్ట్. అక్కడ జరుగుతున్న పరిస్థితి ఒబామా థర్డ్ టర్మ్ కాబట్టి కమలా హ్యారిస్కి ఆవిడకి ఏం తెలుసు? ఏమీ తెలియదు. ఇంటర్నేషనల్ అఫైర్స్ తెలియదు ఆవిడకి, డొమెస్టిక్ అఫైర్స్ తెలియదు, ఎకానమీ తెలియదు, ఆవిడకి ఏమీ తెలియదు. ఒక్కవేళ ఆవిడ ప్రెసిడెంట్ అయినా కానీ కూడా ఇట్స్ ఏమంటారంటే లేడీ వర్షన్ ఆఫ్
బైడెన్ అని చెప్పొచ్చు. మతి స్థిమితమైనటువంటి బైడెన్కి ఒక స్త్రీ వర్షన్ కింద మనం భావించాం. కానీ ఒకవైపు ఇలా మీరు అలా చెప్తున్నారు, కానీ ఇంకోవైపు పుతిన్ రష్యన్ టెలివిజన్లో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ఏంటంటే ఆయన ట్రంప్తో పోల్చితే బైడెనే బెటరు అని చెప్తున్నాడు. అందులో ఆయన ఇచ్చిన రీజన్ ఏంటంటే మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్రెడిక్టబుల్ అనేది బైడెన్ని ఉద్దేశించి ఆయన చెప్పారు. సో కొంచెం బైడెన్ని ప్రెడిక్ట్ చేయొచ్చు, కొంత అనుభవంతో కూడిన వ్యక్తి కాబట్టి, ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ ఒకటి ఉంటుంది కాబట్టి, బట్ ట్రంప్ని మనం ప్రెడిక్ట్ చేయలేము అనేది ఆయన పాయింట్. అండ్ పుతిన్ బైడెన్ని పొగడడం లేదా ట్రంప్ కంటే బైడెనే నయము అనడం దేనికి సంకేతం? తప్పకుండా మైండ్ గేమ్స్ ఆడుతున్నాడు ఆయన. వ్లాడిమిర్ పుటిన్ మైండ్ గేమ్స్ ఆడుతున్నాడు ఆయన. ఎందుకంటే వ్లాడిమిర్ పుటిన్ ట్రంప్ ఇద్దరు చాలా సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళిద్దరికి చాలా మైత్రి ఉన్నది అని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు కదా డెమోక్రాట్స్. అవును, ఇంతకుముందు అదే కదా, వాళ్ళిద్దరు కలవడం ఇవన్నీ చేశారు కదా. సో కాబట్టి ఫర్ ఇన్స్టెన్స్ బైడెన్ కలవలేదు ఆయన్ని, వేరే ఈయన కలిశారు, ట్రంప్ కలిశారు, ఆయన్ని మాట్లాడుకున్నారు. ప్లస్ రష్యా ఇంటర్ఫియర్ అయింది మా ఎలక్టోరల్ దీంట్లో అని చెప్పి అప్పుడు హిలరీ క్లింటన్ అభియోగం మోపింది ఆయన మీద, ట్రంప్ మీద. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు మీరు ఎక్కువ అక్కడ ప్రెసిడెంట్ ఎవరైతే మీకు బాగుంటుందని అనుకుంటారంటే ట్రంప్ అని చెప్తారని అందరూ అనుకున్నారు. కానీ బైడెన్ అనడం సరే, దానికి జస్టిఫికేషన్ ఏంటంటే ఈయన అనుభవజ్ఞుడు అని చెప్పడం. అనుభవజ్ఞుడైనా కానీ ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు తెలియని అపమారక స్థితిలో ఉన్నాడు కదా ఆయన. దాని గురించి ఏం చెప్తారు మీరు? సో వ్లాడిమిర్ పుటిన్ అంటే ట్రంప్ రావాలి అని కోరుకుంటున్నటువంటి వ్యక్తి మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ ఏం చేశారు, దాన్ని ఆసరాగా తీసుకుని దాన్ని వాడుకుని చూడండి మీకు జో బైడెనే కావాలని వ్లాడిమిర్ పుటిన్ కోరుకుంటున్నాడు, నా మీద అనవసరంగా మీరు అపోహ పెట్టారు, నన్ను ఏదో చేశారు, నా మీద అభియోగం పెట్టారు, కాబట్టి వ్లాడిమిర్ పుటిన్ జో బైడెన్ ఇద్దరు కలిసి ఆడుతున్నారు ఈ నాటకం అంటూ ఆయన దాన్ని ఎలక్టోరల్గా ఎన్కాష్ చేసుకోవడం మొదలెట్టారు ట్రంప్. ఇదంతా పెద్ద మైండ్ గేమ్స్ ఆడుతున్నారు అనమాట, వీళ్ళందరూ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఓకే. సో ఇప్పుడు డెమోక్రాట్ పార్టీ ఏం చేయాలి, జో బైడెన్ని వ్లాడిమిర్ పుటిన్ ఎండార్స్ చేశారని చెప్పుకుంటారు వాళ్ళు వెళ్ళి? అంతే కదా, చెప్పుకుంటే పరిస్థితి ఏంటి? ఇంతవరకు మీరు ట్రంప్ని తిట్టారు కదా, మరి మీకు ఎండార్స్మెంట్ వచ్చిందంటే మీ పరిస్థితి ఏంటి? ఓకే, అంత పెద్ద మైండ్ గేమ్స్ ఆడుతున్నాయి అక్కడ. ఓకే, సరే ఏ దేశంలో అయినా ఎలక్షన్స్ అంటే కానీ ఇటువంటివి జరుగుతాయి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.